మీకు దమ్ముందా అని చెప్పేసి ఆయన సవాల్ విసిరినటువంటి పరిస్థితి. దాంతోపాటు డిఎస్సి మీద కూడా సిబిఐ విచారణ జరపాలి అనేసి ఆయన కోరినటువంటి సిచ్యువేషన్. సో ఏంటి ఇప్పుడు? సో మొదటి నుంచి కూడా సిబిఐ విచారణ కావాల్సిందే, గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని చెప్పేసి కూటమి ఆరోపిస్తుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విసిరినటువంటి సవాళ్ళను స్వీకరిస్తుంది. మొన్నటి వరకు కూడా నారా లోకేష్ డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలని ఆయన సవాల్ విసిరితే జగన్మోహన్ రెడ్డి రాలేదు అని చెప్పేసి ఆయన కొన్ని సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ లాగా తయారు చేసి కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అక్రమాలకి సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరారు. దీనికి లోకేష్ గారు స్వీకరించే అవకాశం ఉందా? అసలు నిజంగానే అక్రమాలు జరిగాయి, ఏమంటారు సార్? వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులు కూడా వెరీ గుడ్ మార్నింగ్. జగన్మోహన్ రెడ్డి గారు సవాలు విసరటమో లేకపోతే మరొకటి కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకుంటారు కూటమి నాయకులు అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సంబోధనలోనే ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే 11 సీట్లలో నెగ్గినటువంటి ఒక పార్టీ, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీ, ఈ మాటలు మాట్లాడేటువంటి ఒక అధికార పక్షం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి సవాళ్ళను కానీ లేదా ఆయన ఇచ్చేటువంటి వివరణ కానీ తీసుకునేటువంటి ఒక అవకాశం అయితే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. రెండో విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్షలకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా ఏదైనా లోటుపాట్లు జరిగి ఉన్నట్లయితే ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు సవాలు విసిరే వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక అంతర్గత కమిటీ వేయొచ్చు, దాని విచారణ జరపచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్లు సిబిఐ విచారణ అయినా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన తర్వాత కాకుండా దానికన్నా ముందే చేస్తే వాళ్ళ యొక్క పారదర్శకత నిరూపించుకున్నట్లు ఉంటుంది, వాళ్ళ యొక్క ఆరోపణలకు సంబంధించినటువంటి పారదర్శకత నిరూపించుకున్నట్లు ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిఎస్సికి సంబంధించి సరిలో సుమారుగా 16,000 పోస్టులు దగ్గర భర్తీ చేసినట్లున్నారు. వీటన్నిటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కి కానివ్వండి, లేకపోతే అవకతవకలు జరిగినవి ఈ ప్రతిపక్ష పార్టీ ఆరోపణ చేయటం లేదు అనేది ఇక్కడ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైతే ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో ఈ స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి, మనకు ప్రభుత్వానికి కానీ లేదా సోషల్ మీడియాలో మాధ్యమాలలో కొన్ని ప్రచారం చేయబడుతున్నటువంటి ఫోన్ కాల్స్ కానివ్వండి, వీడియో కాల్స్ కానివ్వండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు సిబిఐ విచారణ చేస్తారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉన్నతమైనటువంటి కమిటీ ఏదన్నా వేసి దాని ప్రకారం విచారణ చేస్తారా అనేది ఈరోజు సభ్య సమాజం అంతా కూడా చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. ప్రజలందరికీ అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాలో కొన్ని అవకతవకలు జరిగినాయి. వీటిని అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి నారా లోకేష్ గారు కానివ్వండి, కన్సర్న్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అనేక పలుమార్లు కూడా వీరు ప్రకటించినటువంటి ఒక విధానాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాను అని చెప్పేసి శపథం చేసి కూర్చున్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ చర్చకు వచ్చేటువంటి అవకాశం లేదు. మరొక వైపు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ బలమైనటువంటి పార్టీగా ఉంది, లేదా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నాడు. అక్కడ చర్చకు పట్టుబట్టినటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ప్రభుత్వం ముందడుగు వేయలేదు అనేది కూడా ఈరోజు అందరూ కూడా చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఎంటైర్ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, లేకపోతే ప్రజలు కానీ నమ్మే